హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. మన టాలీవుడ్ తీసుకుంటే మంచు మోహన్ బాబు గారు మంచు ఫ్యామిలీ లేకుండా మన టాలీవుడ్ లేదు. కొంతకాలం ఆయన సినిమా ఇండస్ట్రీలో తనకంటూ కొంత ఇది చేసుకున్నాడు. ఇప్పుడు మంచు వారి రచ్చ మొన్నటిదాకా తెలంగాణలో జరిగింది. ఇప్పుడు నిన్న సంక్రాంతి సందర్భంగా మన పెద్దలకి నమస్కరించుకోవటం మన ఆయన తెలుగు ప్రజలు. అలాంటిది మంచు మనోజ్ గారు యూనివర్సిటీకి వెళ్తే రానిలేదు. ఇది ఎలా చూడొచ్చు సార్? అసలు వాళ్ళ గొడవ ఏదో తెలియట్లా. వీళ్ళేమన్నా ఆస్తి గురించి అని చెప్పి మోహన్ బాబు గారు అంటారు. మంచు మనోజ్ గారు ఏమో నాకేం ఆస్తి వద్దు, నన్ను ఇంట్లో రానియట్లేదు, అక్కడ కూడా నమస్కరించుకోవడానికి. అసలు ఈ ఇష్యూ ఒక గందరగోళం అయితే జరుగుతుంది సార్. అంటే ఒకటండి, ఆస్తుల కోసం అయితే గొడవ కాదు, ఏదో అబ్బాయి మ్యారేజ్ చేసుకున్న విషయంలో కానీ, ఎందుకంటే మన మోహన్ బాబు గారు చెప్పారు కాబట్టి మా అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న దాన్ని బట్టి ఇక అక్కడి నుంచి ఏదో చిన్న చిన్న మిస్టేక్ గొడవస్ ఏది రావడం, అది అన్నదమ్ముల మధ్యన కొంచెం రచ్చ రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఏది ఏమైనా ఆయన త్వరలోనే మోహన్ బాబు గారే దీన్ని సర్దిద్దుకోగలుగుతారు. మోహన్ బాబు గారు దీన్ని చక్కదిద్దగలగాలి. మోహన్ బాబు గారు సెటిల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ వ్యవహారంలో ఇంకొకరు దూరవలసిన అవసరం లేదు. ఆయన చేసుకోగలుగుతారు నమ్మకం ఉంది. ఓకే, వాళ్ళ నాయనమ్మని నా తాతయ్యని దండం పెట్టుకోవడానికి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి పోలీసులు ఆపడం జరిగింది. కోర్టు నాట్ టు ఇంటర్ఫియర్ కోర్టు ఆర్డర్ ఉంది. అది కనుక ఆయన కష్టార్జితున్నది. మంచు మనోజ్ గారు టీడీపీలో చేరబోతున్నారు. అదే అవన్నీ రాజకీయాలు అండి. అది రాజకీయాలు వేరు. ఆయన వెళ్ళడం జరిగింది, వెళ్తే దండం పెట్టుకొని పంపించారు. ఇక్కడ ఏది ఏమైనా ఫ్యామిలీ విషయాలు, భార్య భర్తలు గొడవలు ఇవన్నీ అంటే ఏది చిన్న చిన్న విషయం ఉంటాయి. ఓకే, మామూలు మనకి మా అబ్బాయి మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం ఉందా, ఇష్టం లేదా, లేకపోతే దానికోసం ఎందుకు గొడవ వస్తుంది అనేది అవన్నీ ఇంటర్నల్ విషయాలు కాబట్టి దానికోసం మనం పెద్దగా డిస్కస్ చేసుకున్నాం. త్వరలోనే వాళ్ళ కుటుంబం అందరూ బాగుండాలి, కలిసి ఉండాలని కోరుకుందాం. అలాగే రాజకీయం అంటారు, మనోజ్ గారి ఇష్టం. ఆయన పార్టీ ఆల్రెడీ మోహన్ గారి గారు టీడీపీలో ఉన్నారు, వాళ్ళ అక్క గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ తమ్ముడు వచ్చి ఆల్రెడీ పోస్టులు ఏదో ఉన్నారు, అలాగే అన్నింటిలో ఉన్నారు. ఆయన టీడీపీకి వెళ్తారా, జనసేనకి వెళ్తారా, అది పెద్ద ఆయన హక్కు. అది ఏ పార్టీకి వెళ్ళినా ఆయన హక్కు.